Good evening, church. Good evening. Okay. So I'm going to discuss a topic like, so our past, present and purpose in Christ Jesus. క్రీస్తునందు మన భూతకాలము, వర్తమాన కాలము, మన భవిష్యత్ కాలం గురించి మన యొక్క పర్పస్, ఉద్దేశం గురించి మనం ఈ రోజు చర్చించుకుందాం. Actually that is future, but I'm little afraid of doing that word future, so I thought it is appropriate to call it purpose. అక్కడ భవిష్యత్ కాలం అని ఉండాలి, కానీ భవిష్యత్తు అని చెప్పడానికి నా హృదయం కొంచెం సంశయించింది, అందువల్ల అక్కడ ఉద్దేశం అన్న పదాన్ని వినియోగించాను. So today's scripture portion has been just read by Auntie Madhu from Ephesians chapter 2, 1 to 10 verses. ఈ రోజు వాక్య భాగం కూడా చదివారు మధు గారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. Last week Pastor Dan has challenged us to read our Bibles. పోయిన వారము పాస్టర్ డాన్ గారు మనందరినీ మన బైబిల్ చదవమని ఒక సవాల్ విసిరారు. So I thought 10 verses is little more, but I took courage from his words. ఆయన మాటల నుండి నేను ధైర్యాన్ని పొందుకొని అలా చేయడానికి ప్రయత్నించాను. 10 verses, right? Okay. కనీసం 10 వచనాలు. Yeah. So she has beautifully read. Thank you, Auntie. So have you ever wondered what on earth I am here for? మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ భూమి మీద నేను అసలు ఎందుకున్నాను అని? Do you know from what you are saved from? We are all saved people, right? మనం అందరం విశ్వసిస్తున్నాం, మనం రక్షించబడినటువంటి వాళ్ళము. మనం దేని నుండి రక్షించబడ్డామనే విషయం మీకు తెలుసా? So you might have been thought sometimes, is there victory for me in this present Christian life? మీరు ఒక్కొక్కసారి ఆలోచిస్తూ కూడా ఉండవచ్చు, ఈ క్రైస్తవ జీవితంలో మనకు విజయం అనేది ఉన్నదా? Thank you for coming to worship the Lord with us this evening. ఈ సాయంకాలము మా అందరితో కలిసి ఇక్కడ ఆరాధించడానికి మీరు వచ్చినందుకు కృతజ్ఞులము. I see some friends from far off places to they have made time and come to worship with us. Thank you. ఇక్కడ కొందరు ఉన్నారు, చాలా దూరం నుండి, బాచుపల్లి నుండి, అంత దూరం నుండి వచ్చారు. Yeah. So thank you very much. They are friends and our family and church members, but they took a lot of pay to come here. So even from Balanagar I struggled a lot to come here with that huge traffic. వాళ్ళు మన సంఘస్థులు, మన కుటుంబ సభ్యులు లాంటి వారు. బాచుపల్లి నుండి వచ్చారు, నేను బాలనగర్ నుండి ఇక్కడ రావడానికి కొంచెం కష్టపడుతూ ఉంటాను. So sometimes this traffic is very unimaginable. When traffic will be there, when traffic won't be there, we cannot imagine. ట్రాఫిక్ ఎప్పుడు ఉండదో మనం ఊహించలేము. అట్లా ఊహించలేనటువంటి ట్రాఫిక్ సమస్యలు మనం పోతూ ఉన్నాం. So sometimes our church service also will be postponed for 10 minutes later because of this traffic situation. ఈ సమస్యల వల్ల అప్పుడప్పుడు మన సర్వీస్ సమయం కూడా 10-15 నిమిషాలు లేట్ చేయడం జరుగుతూ వస్తుంది. So we experience the wonder of salvation in our lives. Salvation. We got saved. Yeah. మన రక్షణను బట్టి మనం చాలా అద్భుతంగా మన జీవితాల్లో మనం ఫీల్ అవుతూ ఉంటాము. So Jesus Christ has saved us, so and we are experiencing that salvation. యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించడం జరిగింది, ఆ యొక్క రక్షణని మనం అనుభవిస్తూ ఉన్నాము. So for that matter, our salvation is a free gift, my friends. మనకి ఇవ్వబడినటువంటి రక్షణ ఏదైతే ఉందో ఉచితంగా ఇవ్వబడినటువంటి ఒక బహుమానము. God has provided this salvation free of cost. ప్రభు మన దేవుడు మన దగ్గర నుండి ఎటువంటి రుసుము తీసుకోకుండా మనకి రక్షణని ఉచితంగా ఇవ్వడం జరిగింది. Sometimes we wonder, so from what we are saved, right? ఒకసారి మనకు ప్రశ్న వస్తూ ఉంటుంది, దేని నుండి మనం రక్షించబడ్డాం అసలు? So we are saved from hell and eternal punishment. మొదటిగా మనము నరకం నుండి మరియు నిత్యత్వమైనటువంటి శిక్ష నుండి మనం రక్షించబడ్డాం. So we are saved from the fear of death because Jesus rose again from the death and he cancelled all the doubts of death. యేసుక్రీస్తు ప్రభు మరణం నుండి తిరిగి లేచాడు కాబట్టి మనము మరణం నుండి దాని యొక్క భయం నుండి రక్షించబడి ఉన్నాం. So we are also saved from the sin which has enslaved the humans for many centuries. కొన్ని శతాబ్దాల పాటు మనందరినీ బానిసలుగా చేసినటువంటి ఈ పాపము నుండి కూడా మనం రక్షించబడి ఉన్నాం. But the good news is that God came as a human being to live among us. ఇక్కడ ఉన్నటువంటి శుభవర్తమానం ఏంటి అంటే
దేవుడే ఒక మనిషి రూపంలో మనుషుల మధ్య జీవించడానికి వచ్చారు. He became Emmanuel, God with us. ఆయన ఇమ్మానుయేల్ గా పిలువబడ్డాడు. ఇమ్మానుయేల్ అన్న పదానికి అర్థం దేవుడు మనకు తోడుగా ఉన్నాడని. So in other words, God dwelt among us. He became one of our neighbors. దేవుడు మన మధ్యలో జీవించి మన యొక్క ఇరుగు పొరుగు వారిగా ఆయన మనతో ఉన్నాడు. God is spirit, right? దేవుడు ఆత్మస్వరూపి అయినాడు. But he put on flesh and blood to redeem us. కానీ మనల్ని విమోచించడం కోసము ఆయన రక్త మాంసాలను ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు. He was born to a virgin. ఆయన ఒక కన్య గర్భంలో జన్మించాడు. He lived a holy life. ఆయన ఒక పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. He taught many good things. ఆయన చాలా మంచి విషయాలను మనకు బోధించడం While he జరిగింది. was on this earth, one day they arrested him and put him to death. సో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో మంచి విషయాలు బోధించాడు. కానీ మనుషులు ఒక రోజు ఆయన్ని బంధించారు. Yeah, and put him to death also. ఆయనని చంపడం కూడా జరిగింది. So he died in our place. ఆయన మనకు బదులుగా మరణించడం జరిగింది. We are the sinners and about to die and could not rise ourselves. So God, instead of us, he died in our place. మనం పాపులమై ఉన్నాము. పాపమునకు వచ్చినటువంటి జీతంగా మనం మరణించవలసినటువంటి వారమై ఉన్నాము. మరణంలో నుండి మనల్ని మనం తిరిగి లేపుకునే శక్తి మనకు లేదు. అందువలన యేసు ప్రభు మనకు బదులుగా ఆయన చనిపోయి మరణం నుండి జయించాడు. He was buried in a borrowed tomb, right? ఆయన ఒక అప్పుగా వేరే వాళ్ళ యొక్క సమాధిలో సమాధి చేయబడ్డాడు. Somebody consoled this tomb owner. Don't worry, he will give it to you back. He will only use it for 3 days. కొందరు అన్నారు, ఈ యోసేపు మరియు హరిమతేకి నువ్వు ఆయనకి నీ సమాధిని ఇస్తూ ఉన్నావు, ఏం టెన్షన్ పడకు, ఆ సమాధి తిరిగి నీకే ఇచ్చేస్తాడు ఆయన. Yeah, he was buried in a borrowed tomb and death could not hold him and he rose again on third day. ఆయన ఒక అడుగు తీసుకొని పడినటువంటి సమాధిలో పాతి పెట్టడం జరిగింది. ఆయనని మరణం బంధించి ఉంచలేకపోయింది. దాన్ని జయించుకొని ఆయన తిరిగి లేచాడు. He bought our salvation through his death and resurrection, friends. ఆయన యొక్క మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా మనందరి యొక్క రక్షణని ఆయన సాధించడం జరిగింది. So our past life is sinful, but we are saved by the grace of God. మన పాత జీవితము పాపంతో నిండినటువంటి జీవితము, కానీ దేవుని కృప వలన మనం రక్షించబడి ఉన్నాం. This grace of God is available through faith in Jesus Christ. ఈ రక్షణను మనకు అందించేటువంటి ఈ కృప విశ్వాసం ద్వారా మనందరికీ అందుబాటులో ఉన్నది. We only need to admit that we were sinners and we ask Lord Jesus to forgive us. మన పాపులమైన విషయాన్ని ఒప్పుకొని, ప్రభువా నన్ను రక్షించు అని యేసు ప్రభుతో మనం ప్రార్థించడమే చేయవలసింది. So all human race is dead in sins and trespasses. ఈ మానవాళి మొత్తము వారి యొక్క పాపంలోను పాప క్రియలలోను చనిపోయినటువంటి వారై ఉన్నారు. And he did forgive us and cleansed us from all our unrighteousness. ఆయన మనందరినీ రక్షించి మన అనీతి సమస్తం నుండి ఆయన మనల్ని రక్షించడం జరిగింది. His shed blood on the cross of Calvary has done the miracle of forgiving us. ఆయన కల్వరి మీద చేసినటువంటి ఆయన కాచినటువంటి రక్తం ద్వారా ఒక అద్భుతంగా మనందరి పాపాలని క్షమించడం జరిగింది. We must and should know that Jesus Christ has the power to forgive our sins. మనమందరం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తుకి పాపాలను క్షమించేటువంటి అధికారం కలిగి ఉన్నాడన్న విషయం తెలుసుకోవాలి. In fact, he is known as the savior of the whole world. ఆయన ఈ సర్వలోక మానవాళి మొత్తానికి రక్షకుడిగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. The epistle to the church at Ephesus talks a lot about our salvation, friends. ఎఫెసీయులకు రాసిన పత్రిక మన రక్షణ గురించి ఎంతగానో బోధిస్తూ ఉంది. Chapter 2 and verses 1 to 10 explains that we were once dead in our sins and trespasses. రెండవ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మనకేం తెలియజేస్తాయంటే మన పాపముల విషయంలో మనం చచ్చిన వారమై ఉన్నామన్న విషయం తెలియజేస్తుంది. Then God in his great mercy and love quickened our consciences and made us alive unto him. దేవుడు ఆయన యొక్క గొప్ప దయ ద్వారా మరియు ప్రేమ ద్వారా మనకున్నటువంటి పాప స్వభావం నుండి, పాప మనస్సు నుండి ఆయన మనల్ని రక్షించడం జరిగింది. So in New Testament we read some physical giving life again instances in 3 places in New Testament. నూతన నిబంధనలో చూసినట్లయితే మూడు స్థలాలలో, 3 ప్లేస్లలో దేవుడు చనిపోయిన వారిని భౌతికంగా తిరిగి లేపిన విషయాలను మనం చూస్తాం, ఉదాహరణలు చూస్తాము. A 12-year-old girl
ఒక 12 ఏళ్ల వయసు గల పాప. She is daughter of Jairus, the ruler of the synagogue. ఈ సమాజ మందిరం యొక్క అధిపతి అయినటువంటి జైరస్ యొక్క కుమార్తె. So and also in the village of Nain, a widow's only son also rising from the dead. నైన్ అనే గ్రామంలో ఒక విధవరాలి యొక్క కుమారుని ఆయన తిరిగి లేపడం జరిగింది. So also the famous Lazarus, the brother of Martha and Mary, he is also rising from the dead. అందరికి సుపరిచితమైనటువంటి మన వ్యక్తి మార్తా మేరీ యొక్క సహోదరుడైన లాజరుని ఆయన మరణం నుండి తిరిగి లేపడం జరిగింది. Yeah, so these are physical rising up of giving life again to these people. These are physical ones. ఇవి భౌతికంగా మరణంలో నుండి వారిని జీవంలోకి తిరిగి తీసుకొని వచ్చినటువంటి ఉదాహరణలు. But Jesus Christ, కానీ యేసు ప్రభు, while we were yet sinners, మనం పాపులుగా ఉండగానే he died for in our place. మనకు బదులుగా ఆయన మన స్థానంలో మరణించడం జరిగింది. We are all dead in our sins and trespasses, friends. మనం అందరం మన పాపముల విషయంలో మనం చచ్చిన వారమై ఉండగా We need born again experience. మనందరికి తిరిగి జన్మించే అనుభవం కలిగినటువంటి వారమై ఉండాలి. One theologian commented like this. ఒక థియోలోజియన్ ఈ విధంగా అన్నారండి. The world is a big graveyard without Jesus Christ finished work on the cross. యేసుక్రీస్తు శిలువ మీద సమాప్తం చేసినటువంటి క్రియ లేకున్నట్లయితే ఈ లోకం అంతా కూడా చచ్చిన వాళ్ళతో నింపబడిన ఒక సమాధి ఏమంటారు తోట అయి ఉన్నది. So we are told that we are saved by grace through faith. మనకి వాక్యం చెప్తూ ఉంది మనము కృప వలన విశ్వాసం ద్వారా రక్షించబడి ఉన్నాము. This is not dependent on any one of our merits. ఇవి మన క్రియల మూలంగా అయినది కాదు. This is totally the doing of God. ఇది మొత్తము దేవుడు చేసినటువంటి క్రియ. So no human being can boast about it. దాని ద్వారా ఏ వ్యక్తి కూడా తమ క్రియల వలన రక్షణ విషయమై గర్వించ యోగ్యులు కాదు. Once we were lost, ఒకప్పుడు మనం తప్పిపోయిన వారమే, but now we are found in salvation in Christ. కానీ ఇప్పుడు మనం యేసుక్రీస్తులో రక్షణ పొందుకున్నటువంటి వారమై ఉన్నాం. Now we are enjoying the joy of salvation he offered. ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణ ఆనందాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. Then what we need to do? మనం ఇప్పుడు ఏం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. In the reading of the word of God, chapter 2 talks about our past sinful and dead condition as well as about our present status. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము భూతకాలంలో మనం పాపంలో చచ్చినటువంటి వారమై ఉన్న విషయాన్ని మాత్రమే కాదు కానీ వర్తమాన కాలంలో మనం ఏమై ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంది. And also our purpose and future in Jesus Christ. అంతేకాదు భవిష్యత్తులో మన జీవితాల్లో దేవునికి ఉన్నటువంటి యోజన ఉద్దేశం ఏంటి అన్న విషయం కూడా రాయబడి ఉన్నది. So thank you, Pastor Praveen. He is trying very best. He is doing it very well. Yeah, thank you. Anyway, so in one place we can say that we are saved from the penalty of sin. ఇంకొక మాటలో చెప్పాలంటే మనము పాపమునకు రావాల్సినటువంటి శిక్ష నుండి రక్షించబడ్డాము. That is none other than death to the sinner. That penalty is the death to the sinner. ఆ శిక్ష ఏంటంటే పాపికి కలగవలసినటువంటి మరణము. In present we are being saved from the power of sin. వర్తమాన కాలంలో మనము పాపం యొక్క శక్తి నుండి రక్షించబడి ఉన్నాము. So and we are going to be saved from the presence of the sin in the future. రానున్న రోజుల్లో భవిష్యత్ కాలంలో పాపం మన జీవితాల్లోనే లేకుండా మనం ఉండబోతున్నాము. Amen. There will be no temptation in heaven where Jesus is. యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ పరలోకంలో పాపం విషయమై ఏ యొక్క శోధన ఉండదు. We read that no pain and no tears also. అక్కడ ఏ నొప్పి గాని ఏ బాధ గాని ఏ కన్నీరు ఉండవని మనం చదివినాం. But one more thing, even there is no temple to worship but Jesus Christ the Lord. Yeah, in heaven there is no temple to worship but Jesus Christ we worship him. ఓకే, పరలోకంలో ఏ మందిరం అన్నది లేదండి, అందరము యేసుక్రీస్తుని ఆరాధించబోతూ ఉన్నాము. Okay, the letter to Ephesians was written by Paul the apostle. ఎఫెసీయులకు రాసిన పత్రికని పౌలు రాయడం జరిగింది. ఒక్క నిమిషం. Thank you. So do you know Paul, right? He wrote many letters, right? మీ అందరికీ పౌలు తెలుసు కదండి, ఆయన ఎన్నో పత్రికలు రాయడం జరిగింది. So we are జరిగింది. challenged to read his epistles. ఆయన రాయబడినటువంటి ఈ పత్రికలను మనం చదవబద్దులమై ఉన్నాం. Almost 13 letters he wrote. ఆయన 13 పత్రికలు రాశాడు. Do you ever write a letter?
మీరు ఎప్పుడైనా పత్రికలు రాసారా అండి? So some of you old guys might have been written. మీలో కొందరు వయసైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రాసి ఉండవచ్చు. But these days we are chatting on WhatsApp and Twitter, whatever that is. కానీ ఈ రోజుల్లో మనం వాట్సాప్, ఈ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాడుతూ ఉన్నాం. So but writing letters is a good habit. కానీ పత్రికలు రాయడం అనేది ఒక మంచి అలవాటు. So but Paul wrote the history behind Paul's letters is when there is a problem he used to write a letter. కానీ ఈ పత్రికల వెనుకల ఉన్నటువంటి కారణం ఏంటంటే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడికి పౌలు ఈ ఉత్తరాలని పత్రికలను రాసేవాడు. There is a big problem in the church at Corinth. కొరింథీలో కొన్ని సమస్యలు ఉండడం జరిగింది. కొరింథీలో ఉన్న సంఘంలో సమస్యలు ఉండడం జరిగింది. And he wrote a letter. దానికోసం ఆయన పత్రిక He రాయడం. wrote another letter. ఇంకొక రెండో పత్రిక కూడా దానికి He wrote another letter also. మొత్తం 3 పత్రికలు కొరింథీలకు రాశాడు But ఆయన. we only got 2 letters. కానీ బైబిల్లో 2 మాత్రమే వచ్చాయి So we మనకి. are saved from reading one more letter, right? మనమందరం ఇంకో లెటర్ చదవడానికి ఇప్పుడు రక్షించబడి ఉన్నాం. Bible teachers and Bible historians say that he wrote at least 3 or 4 letters. కానీ to Corinth. చరిత్రకారులు వేదాంతులు ఏమంటూ ఉంటారంటే పౌలు కనీసం ఒక 3 నుండి 4 పత్రికలైనా కొరింథీలకు రాసి ఉంటాడు. But only 2 are available and they were given to us. కానీ 2 మాత్రమే అందుబాటులో మనకు ఉన్నాయని. Coming to the letter to the Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రికకు వస్తే it is known as the crown of all his epistles. పౌలు రాసినటువంటి పత్రికలన్నిటిలో చాలా ప్రాముఖ్యమైన పత్రిక అని మనకు తెలుస్తూ ఉంది. And in this letter, when he was writing, he was under the arrest during his missionary journeys. ఈ పత్రిక రాసినటువంటి సమయంలో ఆయన అరెస్ట్ చేయబడి జైల్లో ఉండడం జరిగింది. Just now we prayed in our intercessory time. We prayed for one Haran, right? మనం Haran, Aaron. Okay, విజ్ఞాపన ప్రార్థన. ప్రార్థన సమయంలో విజ్ఞాపన ప్రార్థనలో మనం హారన్ కోసం ప్రార్థన చేశాం. So even Bangladesh is arresting pastors. బంగ్లాదేశ్ లో కూడా పాస్టర్లను అరెస్ట్ చేస్తున్నారు. In India it is common nowadays, right? మనం ఇక్కడ కూడా ఈ విషయాలు వింటూ ఉన్నాము. Okay, Paul was under arrest during his missionary journeys. పౌలు ఆయన యొక్క మిషనరీ ప్రయాణంలో ఉండగా ఆయనని బంధించడం జరిగింది. He wrote this epistle from the prison. ఈ యొక్క పత్రికని ఆయన చెరసాలలో నుండి రాశారు. Those Roman prisons were very cold, my friends. ఆ యొక్క రోమ్ లో ఉన్నటువంటి చెరసాలలు చాలా చల్లగా ఉంటాయండి. We are just now, experiencing these cold temperatures, 1 week before. ఒక వారం నుండి హైదరాబాద్ లో ఈ చల్లని వాతావరణాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము. Those dark dungeons, ఆ యొక్క చెరసాలలు చీకటిగా ఉండేవి, cold ones, చాలా చల్లగా ఉంటాయి. only daylight is the light. ఆ పగటి పూట ఏదైతే సూర్యరశ్మి కలుగుతుందో ఆ వెలుగు మాత్రమే వారికి కలుగుతుంది. And they were closed inside and the doors were closed. వాళ్ళందరినీ లోపలేసేస్తారు, తలుపులన్నీ మూసేస్తారు. No connection with the outside world. బయట ఉన్నటువంటి ఏ ప్రపంచంతో కూడా వారికి సంబంధాలు ఉండవు. But Jesus Christ saved him in those difficult times. కానీ యేసు ప్రభు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనను రక్షించడం జరిగింది. Solitary confinement is a very difficult time. ఒంటరిగా ఉండడం, ఏ యొక్క వ్యక్తులు ప్రజలతో సంభాషణ లేకపోవడం చాలా కష్టతరమైనటువంటిది. But only those who have relationship with Jesus Christ, they can survive that one. కానీ యేసు క్రీస్తుతో సంబంధాన్ని కలిగినటువంటి వారు మాత్రమే అటువంటి పరిస్థితుల్లో నుండి జయించుకొని బయటికి రాగలుగుతారు. In one communist country, ఒక కమ్యూనిస్ట్ దేశంలో they arrested a pastor for not saying okay to their policies. వారి యొక్క పాలసీలకి ఒప్పుకోనందుకు ఒక పాస్టర్ని బంధించడం జరిగింది. And that is a solitary confinement. అతన్ని ఒంటరిగా ఉంచడం జరిగింది. Cold country, చాలా చల్లని ప్రాంతం, no proper clothes. అక్కడ సరైన బట్టలు ఉండేవి కాదు. And he was accused of doing this ministry, so they did not give him proper food also. ఆయన సేవ చేస్తున్నటువంటి అక్యూజేషన్స్ ఉండడం వల్ల ఆయనకి సరైనటువంటి భోజనం కూడా వాళ్ళు పెట్టలేదు. 14 long years he was in that solitary confinement. 14 సంవత్సరాలు ఆయన ఒంటరి జీవితాన్ని జీవించడం జరిగింది. His name is Richard Wurmbrand. అతని పేరు రిచర్డ్ వుమ్బ్రాండ్. He survived that 14 long confinement years. ఆయన ఒంటరిగా ఉన్నటువంటి 14 సంవత్సరాలు ఒంటరిగా ఉన్నాడు. What about us? We are not able to live without our phones for a while, for one hour or whatever. మనం అందరం చూసుకుంటే మనల్ని కనీసం ఒక గంట సేపు కూడా మన దగ్గర ఉన్నటువంటి చరవాణులు లేకుండా ఉండలేకపోతున్నాం. I'm sorry to say that, but I also use that one, but there is a time, there is a limit for my screen time. Okay. నేను కూడా చరవాణి వినియోగిస్తుంటాను. దాన్ని వినియోగించడంలో మనందరికీ ఒక క్రమశిక్షణ ఉండవలసిన అవసరం. While preparing this message, ఈ వాక్యాన్ని తయారు చేస్తూ ఉన్నాం. I was literally felt a little upset.
కొంచెం బాధపడడం జరిగింది. My word processor is not working properly. నా కంప్యూటర్ లో మైక్రోసాఫ్ట్ వర్డ్ సరిగ్గా పనిచేయట్లేదు. So I could not fix it. దాన్ని నేను ఫిక్స్ చేయలేకపోయాను. So I took the help of my son and I finished it somehow. నా కుమారుని యొక్క సహాయం తీసుకొని దానికి ఎలాగో పూర్తి చేయడం So జరిగింది. in those cold, dark dungeons, he wrote this letter. అటువంటి చల్లని చీకటితో ఉన్నటువంటి చెరసాలలో నుండి ఈ పత్రికలు ఆయన రాశాడు. He wrote other letters also from prison, my friends. ఇవే కాకుండా ఇంకా కొన్ని పత్రికలు కూడా చెరసాల నుండి రాయడం జరిగింది. These letters are, compiled here and they were very worth our time to read. ఈ పత్రికలు కూడా బైబిల్లో ఇవ్వడం జరిగింది. అవి చదవడానికి యోగ్యమైనటువంటివి. Letter to the Philippians, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. letter to the Colossians, కొలస్సీలకు రాసిన పత్రిక. and one personal letter to one man named by Philemon called are also prison epistles. ఫిలెమోను అనే వ్యక్తికి రాసినటువంటి వ్యక్తిగత పత్రిక కూడా మనకు బైబిల్లో ఉంటుంది. We see two divisions in this letter to Ephesians. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికని రెండు భాగాలుగా మనం చూడొచ్చు. 1 to 3 chapters are the teaching part to the church. మొదటి మూడు అధ్యాయాలు సంఘానికి ఆయన ఇచ్చేటువంటి బోధ అయి ఉన్నది. And 4 to 6 chapters are the practical part. 4 నుండి 6 అధ్యాయాల మధ్యలోవి అభ్యసించవలసినటువంటి to-do list we can call it. క్రియల గురించి. So I challenge you to read those to-do list from chapters 4, 5 and 6. 4, 5, 6 అధ్యాయాల్లో ఉన్నటువంటి మనం ఏం చేయాలన్నటువంటి విషయాలను చదవమని మీ అందరికి సవాల్ విసురుతున్నాను. 1 to 3 chapters are very theological and difficult to understand with our one reading. ఒకసారి మొదటి 3 అధ్యాయాలు ఒకసారి చదివితే అర్థం చేసుకోలేమండి. అవి థియలాజికల్ గా వేదాంత పరంగా ఉంటాయి. But 4, 5 and 6 chapters anybody can understand and we are able to follow them and practice them. కానీ 4 నుండి 6 వచనాలు ఎవరైనా కానీ ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. వాటన్నిటిని మనము మన జీవితాల్లో ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. So I'm coming to the verses what we have read. మనం చదివినటువంటి వాక్య భాగంలోనికి వస్తాము. And you he made alive who were dead in trespasses and sins. పాపం విషయంలో చచ్చిన వారమై మన పాపంలో అతిక్రమంలో చచ్చిన వారమై ఉండగా మనల్ని యేసుక్రీస్తుతో పాటు ఆయన తిరిగి లేపడం జరిగింది. So I call it the reason behind our deadness. దీన్ని నేనేమంటా అంటే మన మరణం వెనుకల ఉన్నటువంటి కారణము. What is the reason? కారణం ఏంటి? Trespasses, అతిక్రమములు and sins, పాపములు. So but కానీ the redemption, resurrection of our souls were made possible through him. కానీ యేసుక్రీస్తు ద్వారా మన విముక్తి మరియు మన యొక్క పునరుద్ధానము సాధ్యమయ్యాయి. He made us alive again. మనందరినీ ఆయన తిరిగి లేపడం జరిగింది. Though we are physically alive, we are spiritually dead with our sins and trespasses. మనము భౌతికంగా శారీరకంగా మనం జీవిస్తూ ఉన్నప్పటికీ మన అతిక్రమంలో వలన పాపముల వలన ఆధ్యాత్మికంగా మనం చనిపోయినటువంటి వారమై ఉన్నాం. These first 3 verses deal with our lives before believing in Christ. యేసుక్రీస్తును విశ్వసించక ముందు ఉన్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ మూడు వచనాలు వాటి విషయమే తెలియజేస్తాయి. Humans are spiritually dead and spiritually blind and they cannot save themselves. మానవాళి ఆధ్యాత్మికంగా మరణించినటువంటి వారై ఉన్నారు. ఆధ్యాత్మికంగా గుడ్డి వారై ఉన్నారు. వారు రక్షించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. No amount of human efforts are enough to save a soul from sin. మానవాళి చేయగల ఏ ప్రయత్నం కూడా వారి యొక్క ఆత్మని పాపం నుండి వారి యొక్క ఆత్మను రక్షించలేదు. We were dead in our sins and trespasses. We were dead. We gone astray. మనం అతిక్రమముల విషయంలో పాపం విషయమే చనిపోయిన వారి తప్పిపోయినటువంటి వారమై ఉన్నాం. We were lost, my friends. మనం తప్పిపోయినటువంటి వారమై ఉన్నాం. We were like sheep gone to our own ways. మనము మన సొంత మార్గాల్లో వెళ్ళిపోయినటువంటి గొర్రెల వంటి వారమై ఉన్నాము. Prophet Isaiah fitly describes this thing. యెషయా ఈ యొక్క దీని గురించి రాస్తాడు. Chapter 53 and verse 5 and 6. 53వ అధ్యాయము 5, 6 వచనాలు. But he was wounded for our transgressions, he was bruised for our iniquities, the chastisement of our peace was upon him, and by his stripes we were healed. Also verse 6, all we like sheep have gone astray, we have turned everyone to his own way, and the Lord has laid on him the iniquity of us all. 53 5 and 6.
అతిక్రమములను బట్టి మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమై శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయింది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. Amen, amen. So the Lord has laid on him the iniquity of us all. The last అందరి దోషములని ఆయన మీద దేవుడు మోపడం జరిగింది. This is our past life. ఇది మన భూతకాలంలో ఉన్నటువంటి జీవితం. No boasting in it. దీని విషయమై ఎవరు కూడా గర్వించదగ్గది కాదు. One more thing we should do is we should not keep remembering our sinful past very often. మన యొక్క పాపభరితమైనటువంటి భూతకాలాన్ని మనం ప్రతిసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. Why? Because it has been dealt with by Jesus Christ. ఎందుకంటే వీటినన్నిటిని యేసుక్రీస్తు సమాప్తం చేయడం జరిగింది. We are at peace with him now. ఆయనతో మనం సమాధానం కలిగి ఉన్నాము. We are reconciled to God again. మనం దేవునితో కూడా సమాధానపరచబడి ఉన్నాము. There is a time we were lost. ఒక సమయంలో మనం తప్పిపోయినటువంటి వారమై ఉన్నాము. In between Jesus Christ made a bridge to connect us with God again. దేవునితో మనల్ని కలపడానికి సత్సంబంధంలోకి తీసుకొని రావడానికి యేసుక్రీస్తు ఒక వంతెనలాగా మన మధ్యలో వచ్చాడు. He died in our place. మన యొక్క స్థానంలో ఆయన మరణించడం జరిగింది. Now we are believing in Jesus Christ and his finished work on the cross. ఇప్పుడు మనం యేసుక్రీస్తు యందు విశ్వసిస్తూ ఉన్నాము. ఆయన సిలువలో ఆయన సమాప్తం చేసినటువంటి క్రియను మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాము. Now we are at peace with him. మనం దేవునితో ఇప్పుడు సమాధానపరచబడినటువంటి వారమై ఉన్నాము. Okay. I'm going to the next verses. The rest we found in Christ. రెండవది క్రీస్తునందు మనం పొందుకునేటువంటి విశ్రాంతి. He made us sit in heavenly places, right? ఆయన మనల్ని పరలోక స్థానాల్లో కూర్చోబెట్టడం జరిగింది. Verse 4 starts like this. That is not here, but verse 4 starts like this. 4వ వచనం ఈ విధంగా మొదలవుతూ ఉంది. But God. కానీ దేవుడు. We were lost. మనం తప్పిపోయినటువంటి వారమై ఉన్నాము. But God. కానీ దేవుడు. This verse gives us some hope. ఈ యొక్క మాట మనకి నిరీక్షణను ఇస్తూ ఉంది. God intervenes in this very situation, my friends. మన యొక్క పరిస్థితులలో దేవుడు కలగజేసుకోవడం జరుగుతుంది. He offered himself as an atoning sacrifice for mankind. మన మానవాళి కోసము తనను తాను ఒక బలిగా అర్పించుకోవడం జరిగింది. It is out of pure love he did it. ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమ కారణం చేత ఆయన చేయడం జరిగింది. I mentioned here John 3:16 in my notes. నా నోట్స్ లో యోహాను 3:16 ఇక్కడ రాసి ఉంచాను. I ask you to recite it for me. Okay. దయచేసి మీరు ఆ వాక్యాన్ని కొంచెం చెప్పండి. Okay, at least remember it while I am reading. దాన్ని గుర్తు చేసుకోండి. నేను దీన్ని చదువుతూ ఉన్నాను. Out of pure love he did it, right? ఆయనకున్నటువంటి ప్రేమ వలన ఈ కార్యాన్ని చేయడం జరిగింది. For God so loved the world that he gave his only begotten son. ఎందుకు ఏలైనగా దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించును, అందువలన ఆయన తన యొక్క ఏకైక కుమారుని మనకు అనుగ్రహించెను. That whoever believes in him should not perish but have everlasting life. ఆయన యందు విశ్వసించువారు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించెను. So in this verses also in Ephesians, ఈ ఎఫెసీయులలో ఇవ్వబడినటువంటి వాక్య భాగాన్ని చూసినట్లయితే, but God who is rich in mercy, కానీ దయలో ధనికుడైనటువంటి దేవుడు, because of his great love, ఆయన యొక్క గొప్ప ప్రేమను బట్టి, with which he loved us, ఆయన యొక్క గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించిన వాడై ఉన్నాడు. God is rich in mercy, friends. దేవుడు కరుణ సంపన్నుడై ఉన్నాడు నా సహోదరులారా. His love and his mercy made him to show us grace. ఆయన యొక్క ప్రేమ ఆయన మన వైపు కృప చూపించేలా చేసింది. By grace we have been saved. మనము కృప వలన రక్షించబడి ఉన్నాము. Now we are at peace with God. మనం దేవునితో సమాధానం కలిగినటువంటి వారమై ఉన్నాము. One more thing, ఇంకో విషయం we ఏంటంటే, are at peace with ourselves also. దీని విషయమై మనతో సమాధానం కలిగినటువంటి వారమై ఉన్నాము. We are no longer permitted to condemn ourselves. మనల్ని మనము శిక్షించుకోవాల్సిన వారం కాము. At least to scold ourselves, నిందించుకుంటాం కూడా లేదు. Yes, okay, we are at peace with ourselves. Our past has been dealt with. మనతో మనం సమాధానం కలిగినటువంటి వాళ్ళమై ఉన్నాము. మన యొక్క భూతకాలం ఏదైతే ఉందో అదంతా సమాప్తం చేయబడి ఉన్నది. No more accusing of the enemy. ఈ శత్రువుని మనము శత్రువు మనల్ని అక్యూజ్ చేయడానికి లేదు. ఓకే, he cannot accuse us anymore. Okay, so you are శత్రువు మనల్ని నిందించడానికి ఏమీ లేదు. and he raised us up together with him.
ఆ క్రీస్తుతో పాటు దేవుడు మనందరినీ తిరిగి లేపడం జరిగింది. He made us sit together in the heavenly places in Christ Jesus. దేవుడు యేసుక్రీస్తు నుండి పరలోక స్థానాల్లో కూర్చొని ఉండడానికి మనకు అనుగ్రహించాడు. I will ask you a question, my friends. ఒక ప్రశ్న అడగనివ్వండి. When you will sit, మీరు ఎప్పుడు కూర్చుంటారు? are you busy? When you are busy working, you say no, right? బిజీగా పని చేస్తున్నప్పుడు కూర్చుంటారు. But our situation is different. While we are working seriously, also we sit and work. That is different. ఇప్పుడు But ఉన్నటువంటి రోజుల్లో పని చేయాలంటే కూడా కూర్చొని చేయాలి. relaxing and sitting and so relaxing when you finished your work. మీ పని అంతా అయిపోయినప్పుడే మీరు రిలాక్స్ అవుతూ విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. So he made us sit together in the heavenly places in Christ Jesus, right? ఆయన యేసుక్రీస్తు నందు పరలోక ప్రాంతాల్లో మనల్ని కూర్చుండేలా చేశాడు. He finished the work. ఆయన కార్యాలని సమాప్తం చేశాడు. He said, ఆయన అన్నాడు, and he made us sit also. ఆయన పరలోక స్థానంలో కూర్చున్నాడు. ఆయన మనల్ని కూడా అక్కడ కూర్చోబెట్టాడు. That means దాని అర్థం ఏంటంటే no more worries for you. మీరు దేని బట్టి చింతించకూడదు. The salvation work has been finished by him. మన రక్షణ కార్యము ఆయన యందు సమాప్తం చేయబడి ఉన్నది. So he the finished so he said he made it. He made it possible for us to be saved by grace through faith. కృప వలన విశ్వాసం ద్వారా రక్షించడానికి ఆయన మనల్ని యోగ్యులుగా చేశాడు. Okay. So and we are saved by grace through faith by his finished work on the cross. ఆయన సిలువలో చేసినటువంటి కార్యం సమాప్తం చేసినటువంటి కార్యం ద్వారా కృప వలన విశ్వాసం ద్వారా మనం రక్షించబడతాం. I'm coming to the verse 8. నేను 8వ వచనానికి వస్తున్నాను. I wrote a title for this verse. దీనికి ఒక శీర్షిక రాశానండి. I should have typed it here but I didn't. ఇక్కడ పీపీటీలో ఉండాల్సింది కానీ పెట్టలేదు. The reminder, yes. గుర్తు చేయటం. Okay. So give him some water, somebody. Okay. Okay. Yeah, okay. So మనందరికి ఒక జ్ఞాపిక. Okay. So we always sing, right? Even our choir also sang, we are saved by grace through faith. మనం పాటలు పాడుతూ ఉంటాము, విశ్వాసం ద్వారా కృప వలన రక్షించబడి ఉన్నాము. Ephesians 2:8 is a great reminder for us. ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనకు గొప్ప జ్ఞాపికలా ఉన్నది. I will read once for you. For by grace you have been saved through faith, and that not of yourselves, it is the gift of God. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. Verse 8 clarifies how we were saved. ఈ 8వ వచనము మనం ఏ విధంగా రక్షణ పొందామన్న విషయాన్ని గురించి మనకి స్పష్టతనిస్తుంది. How it all happened, it reminds us. ఇది అంతా ఏ విధంగా జరిగింది అన్న విషయాన్ని కూడా మనకు గుర్తు చేస్తుంది. We are saved by grace through faith. మనం కృప వలన విశ్వాసం ద్వారా రక్షించబడి ఉన్నాము. God showed his mercy. దేవుడు తన కరుణను మనకు చూపించాడు. So that is not giving us what we deserve is called mercy. మనము పొందవలసినది మనం పొందుకోవట్లేదు, కానీ మనం పొందవలసింది పొందుకోకపోవడమే దయ లేకుంటే కరుణ అయి ఉన్నది. And he poured his grace. అంతేకాదు ఆయన యొక్క కృపని మన మీద కృమ్మరించాడు. That is giving us what we did not deserve. మనము ఏదైతే పొందడానికి యోగ్యులము కామో అది ఆయన మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని కృప అంటాం. So we have been given this wonderful gift of salvation by grace through faith. ఈ యొక్క గొప్ప రక్షణ అనేటువంటి బహుమానాన్ని, వరాన్ని దేవుడు కృప వలన విశ్వాసం ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నాడు. This is a gift from God and this is not of ourselves. ఇది దేవుని యొక్క బహుమానమే కానీ మన క్రియల వలన కాదు. So that no man could boast. తద్వారా ఏ మనిషి కూడా గర్వించలేడు. This is all God's doing. ఇదంతా దేవుని యొక్క క్రియ అయి ఉన్నది. We did believe in the gospel and God saved. మనము సువార్త మీద విశ్వసించడం జరిగింది. Our part is దేవుడు సమకూర్చడం జరిగింది. Yeah, our part is to believe in the Lord Jesus Christ. మన భాగము మనము యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం మాత్రమే. And we and our household will be saved. తద్వారా మనము మన కుటుంబము రక్షించబడతాయి. God made us alive together in Christ. క్రీస్తు నందు మనందరినీ ఆయన పునరుద్ధానులుగా చేసి ఉన్నాడు. God made us sit together in heavenly places. దేవుడు మనందరినీ క్రీస్తుతో పాటు పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టాడు. Let me add a point here. ఇక్కడ ఇంకో పాయింట్ యాడ్ చేయనివ్వండి. No more anxiety for you. ఈ యాంగ్జైటీ అనేది మనందరికి ఉండాల్సిన అవసరం లేదు. God is at rest.
దేవుడు విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. He finished his work on the cross. ఆయన శిలువ మీద ఆయన కార్యాన్ని సమాప్తం చేశాడు. He declared us righteous. మనందరినీ నీతిమంతులుగా తీర్చాడు. In one sense, he called us sons and daughters of God. ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన మనల్ని దేవుని యొక్క కుమారులుగాను కుమార్తెలుగాను చేసి ఉన్నాడు. One more great title is we are saints in him now. అంతేకాదు బైబిల్ ఇంకో మాట చెప్తుంది, మనము ఆయన యందు పరిశుద్ధులమై ఉన్నాము. That in the ages to come he might show the exceeding riches of his grace in his kindness towards us in Christ Jesus. రానున్న రోజుల్లో మరింతగా కృపని ఆయన యొక్క దయని మనకు చూపించడానికి యేసుక్రీస్తునందు ఆయన మనల్ని ఎన్నుకోవడం జరిగింది. We live in him. మనం ఆయన యందు జీవిస్తూ ఉన్నాము. And he lives in us. ఆయన మన యందు. We are the temple of his spirit, my friends. ఆయన యొక్క ఆత్మ యొక్క మందిరమై ఉన్నాం మనము. Only by grace through faith we are saved. దేవుని యొక్క కృప వలన విశ్వాసం ద్వారా మాత్రమే మనం రక్షించబడి ఉన్నాము. So the last point I am coming to, ఇక చివరి పాయింట్ మీకు చెప్పాలనుకునేది ఏంటంటే that is verse 10. 10వ వచనము. So that is let me read once. For we are his workmanship, created in Christ Jesus for good works, which God prepared beforehand that we should walk in them. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. In speaking of life also, pastor has told that Jesus Christ is the master craftsman. ఈ స్పీకింగ్ ఆఫ్ లైఫ్ లో కూడా మనం చూసి ఉన్నాము, యేసుక్రీస్తు కూడా గొప్ప శిల్పి అయి ఉన్నాడు. The redefining work he is doing on us. ఆయన మనల్ని రీడిఫైన్ చేస్తున్నాడు, తిరిగి నిర్మిస్తూ ఉన్నాడు. The renewing work of God as a skilled craftsman. గొప్ప పనివాడిలాగా ఆయన మనల్ని నూతన పరుస్తూ ఉన్నాడు. So our purpose now, if you want to see, ఒకవేళ మన జీవితంలో ఆయన ఉద్దేశం ఏందో మనం చూసినట్లయితే, let me remind you that our past has been dealt with. మీకు ఇంకో విషయాన్ని గుర్తు చేయండి, మన యొక్క భూతకాలం అనేది క్రీస్తునందు సమాప్తమైనది. Our present is in Christ Jesus. మన యొక్క వర్తమాన కాలం యేసుక్రీస్తునందు ఉన్నది. Our future will be glorious. మన యొక్క రాబో భవిష్యత్తు అన్నది చాలా మహిమపూర్వకమై ఉంటుంది. In Bible, in the epistle of 1 John 3 verse 1 to 3 says, మొదటి యోహాను మూడో అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూసినట్లయితే, our future state is not yet been revealed. Not yet been revealed, but one thing the scripture says, we will be like him because we see him face to face. మనకు దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనం ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్ష పదలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. So we will be like him because we see him face to face. ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే ఆయన మనం చూడబోతూ ఉన్నాము, తద్వారా మనం ఆయనలాగా మారబోతూ ఉన్నాము. This Ephesians 2:10 says that for we are his workmanship, created in Christ Jesus for good works. ఆయన మంచి పనులు ఆయన ముందుగా ఎంచబడిన మంచి పనులు చేయడానికై దేవుడు చేసినటువంటి పని అయి ఉన్నాము. Which God prepared beforehand that we should walk in them. మనం చేయాలని మనకంటే ముందుగానే దేవుడు ఈ క్రియలను తయారు చేసి ఉంచాడు. This purpose of our salvation should be clear to each and everyone. ఈ రక్షణ యొక్క ఉద్దేశం అనేది మనందరికీ స్పష్టమై ఉండాలి. According to the verse 10 of chapter 2, we are now busy doing good works for the glory of God. ఈ 2వ అధ్యాయం 10వ వచనం అనుగుణంగా మనమందరం ఇప్పుడు మంచి క్రియలు చేస్తూ ఉండవలసినటువంటి వారమే ఉన్నాం. He is preparing us for this very task. ఈ విషయమై ఆయన మనల్ని తయారు చేస్తూ ఉన్నాడు. He is still working on us, my friends. మన జీవితాల్లో ఆయన ఇంకా పని చేస్తూ ఉన్నాడు. His staff and his rod are in his hands. ఆయన యొక్క దుడ్డుకర్ర దండం ఆయనతో పాటు ఇంకా ఉన్నాయి. With them he corrects us. దాంతో ఆయన మనల్ని సవరించడం జరుగుతుంది. He comforts us. ఆయన మనకి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. And he guides us in this journey. ఈ యొక్క ప్రయాణంలో ఆయన మనకి నడిపింపుని ఇస్తాడు. He is the master craftsman.
ఆయన గొప్ప పనివాడై ఉన్నాడు. We are all his workmanship. మనం ఆయన యొక్క పని అయి ఉన్నాము. We are being renewed day by day. మనం ప్రతి రోజు కూడా నూతన పరచబడుతూ ఉన్నాము. And transformed into his likeness day by day. ఆయన యొక్క స్వరూపంలో ప్రతి రోజు మారుతూ ఉన్నాము. We are being reshaped by him. ఆయన ద్వారా మనము ఒక నూతనమైనటువంటి రూపును పొందుకుంటూ ఉన్నాము. We are being chipped on. మనము చెక్కబడుతూ ఉన్నాము. The likeness of Christ should reflect in our lives. మన జీవితాల్లో యేసుక్రీస్తు యొక్క స్వరూపం అనేది కనిపిస్తూ ఉండాలి. The mind of Christ should develop in us. మనలో యేసుక్రీస్తు వంటి మనస్సును యేసుక్రీస్తు వంటి మనస్సును మనం కలిగి ఉండాలి. Please promise me that you will read one verse I will give to you, that is Philippians 2:5-11. దయచేసి ఒక వాక్యాన్ని మీరు చదువుతాను, నాకు ప్రామిస్ చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు. At least you can read it till 11 also. మీరు 11వ వచనం కూడా వరకు కూడా చదవచ్చు. Yeah, that they says let this mind of Christ be in you. It starts like this. క్రీస్తు నందు ఉన్నటువంటి ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. So till that time God is working on us. అప్పటి వరకు క్రీస్తు మన యందు దేవుడు మన యందు పని చేస్తూ ఉన్నాడు. We sometimes sing a chorus like this. ఒక్కొక్కప్పుడు మనం ఈ యొక్క కోరస్ పాడుతూ ఉంటాము. He is still working on me. ఆయన మన యందు కార్యం చేస్తూ ఉన్నాడు. To make me what I ought to be. నేను ఏది అవ్వవలసి ఉన్నదో ఆ విధంగా నన్ను మార్చడానికి పని చేస్తూ ఉన్నాడు. He is working on us to make us a wonderful work of art. మనందరినీ ఒక క్రియాశీలమైనటువంటి ఆర్ట్ గా తయారు చేయడానికి ఆయన పనిచేస్తూ ఉన్నాడు. In this process sometimes he cuts us, he prunes us. ఈ యొక్క ఈ ప్రక్రియలో ఒక్కోసారి ఆయన మనల్ని కత్తిరించడం జరగవచ్చు, చెక్కడం జరగవచ్చు. He chips and he chisels. ఆయన మనల్ని చెక్కడం జరుగుతుంది. He corrects our form. మన యొక్క రూపుని ఆయన సవరిస్తూ ఉంటాడు. He is the master sculptor. How do you say that? ఆయన గొప్ప శిల్పకారి. Yeah, he is the great shilpi, right? He is always chipping on us, making his likeness in us. ఆయన గొప్ప శిల్పి అయి ఉన్నాడు. ఆయన యొక్క స్వరూపాన్ని మన మీద ఆయన చెక్కుతూ ఉన్నాడు. We are in his hands willingly. మనము మనస్పూర్వకంగా ఆయన చేతుల్లో ఉన్నాము. Till we get the desired form and likeness, he works on us. ఆయన కోరుకున్నటువంటి రూపం మనలో వచ్చేంత వరకు ఆయన మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటాడు. There is a caution here, my friends. ఇక్కడ ఒక జాగ్రత్త ఇవ్వబడి ఉంది మా సహోదరులారా. We are not saved by our good deeds. మనము మన యొక్క సక్రియల ద్వారా రక్షించబడలేదు. We are not saved by our good deeds, but we are saved to do good works. మనం మన సక్రియల ద్వారా మనం రక్షించబడలేదు, కానీ సక్రియలు చేయుట కొరకై మనం రక్షించబడి ఉన్నాము. After we are saved by grace through faith, we are made to do good works. మనము కృప వలన విశ్వాసం ద్వారా రక్షించబడింది. ఎందుకంటే తద్వారా మనం మంచి కార్యాలు చేయడానికి, which God has prepared beforehand that we should walk in them. మనము చేయాలి అని కోరుకుంటాను. మన కోసం ముందుగా సిద్ధపరిచినటువంటి క్రియలు చేయడానికై ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. We should make them as our lifestyle, doing these good works. ఈ యొక్క మంచి క్రియలు చేయడం మన జీవన శైలిగా మనం మార్చుకోవాలి. They should be our routine. అవి మనము రోజు వారి చేసే పనులై ఉండాలి. One verse in Bible says, do not be weary in doing good. మంచి చేయడంలో విసుగు చెందకండి అని బైబిల్లో ఒక వాక్యం చెప్తూ ఉంది. That is Galatians chapter 6, 9 and 10 says like this. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు ఈ విధంగా చేస్తుంది. And let us not grow weary in doing good, for in due season we shall reap if we do not lose heart. Verse 10. Therefore, as we have opportunity, let us do good to all, especially to those who are of the household of faith. మనము మేలు చేయుట యందు విసుగక ఇందుము, మనము అలయక మేలు చేసితిమి, తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. Let us be assured of our salvation. మన రక్షణను బట్టి మనం నిశ్చయత కలిగి ఉందాము. Let us be assured of our reward in heaven. పరలోకంలో మనం పొందబోయేటువంటి బహుమాన విషయమై నిశ్చయత కలిగి ఉందాము. Let us rejoice in our God given salvation. దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఆనందిద్దాము. Let us pray that this good news of Jesus Christ will be preached
ఈ యొక్క యేసుక్రీస్తుని గురించినటువంటి ఈ సువార్త అన్ని చోట్ల ప్రకటించబడడం కోసం ప్రార్థిద్దాము. It should be preached in our homes, ఇది మన కుటుంబాల్లో బోధించవలసిన, in our societies, మన సమాజంలో ప్రకటించవలసి ఉన్నది, in our streets also, మన యొక్క వీధుల్లో ప్రకటించవలసి ఉన్నది, in our churches, మన సంఘాల్లో, and in highways and byways. హైవేస్ లలో కానీ బైవేస్ లో, వీధుల్లో, మార్గాల్లో, రాజమార్గాల్లో, whatever. We are blessed to bless others, my friends. మనం ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా ఉండడం కోసమే ఆశీర్వదింపబడి ఉన్నాము. We are saved to save others. మనం వేరే వాళ్ళని రక్షించడం కోసం రక్షించబడి ఉన్నాము. We got hold of this good news to share with others. దేవుడు మనకి ఈ యొక్క సువార్తను ఎందుకు ఇచ్చాడంటే అది వేరే వాళ్ళకి పంచడం కోసము. We pray to God for others for their safety and security. మనం ఇతరుల యొక్క సేఫ్టీ కోసము, వారి యొక్క సంరక్షణ కోసం ప్రార్థించాలి. We also need to pray for their salvation. అంతేకాదు వారి యొక్క రక్షణ కొరకై కూడా మనం ప్రార్థించాలి. We have been endued with Holy Spirit's power and authority to proclaim this good news. ఈ యొక్క సువార్తను ప్రకటించడం కోసం పరిశుద్ధాత్మ ద్వారా మనము బలం పొందుకున్నటువంటి వారమై ఉన్నాము. We must proclaim His goodness and mercy, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క కరుణని మనము ప్రకటించాలి, which He showed us in our lives to the needy world. మన జీవితాల్లో ఏ విధంగా ఆయన చూపించాడు ఆ కరుణని మనము ఈ అవసరంలో ఉన్నటువంటి లోకానికి ప్రకటించాలి. To our neighborhood, మన యొక్క ఏమంటారు, మన పరిసరాలు ఇరుగు పొరుగు వారికి ప్రకటించాలి. to our neighborhood, to our loved ones. మనం ప్రేమించే వారితో పంచుకోవాలి. And closing, my friends, we are justified through Christ's righteousness. మనం యేసుక్రీస్తు యొక్క యేసు ద్వారా నీతిమంతులుగా, ఆయన యొక్క నీతి వలన మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. in our lives by faith, మన జీవితాల్లో విశ్వాసం ద్వారా we are being sanctified through His love. ఆయన యొక్క ప్రేమ ద్వారా మన జీవితాలు పవిత్రపరచబడుతూ ఉన్నాయి. In the present, ఈ యొక్క వర్తమాన కాలంలో we are being renewed in our character by the word of God. మన యొక్క క్యారెక్టర్ విషయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నూతన పరచబడుతూ ఉన్నాము. We will be glorified in the future. రానున్న రోజుల్లో మనము మహిమ పొందబడుతూ ఉన్నాం, మహిమ పరచబడిపోతూ ఉన్నాం.